టర్కీ ఇస్తాంబుల్లోని ఇజ్రాయెల్ కాన్సులేట్ టార్గెట్గా కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో 3 దుండగులు చనిపోయారు. మరో 5 పోలీసులు గాయాలయ్యాయి. వ్యక్తి గన్ ఫైర్ ఓపెన్ చేయడంతో అక్కడున్న వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పోలీసులు కౌంటర్గా కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో దుండగుడు అక్కడికక్కడే చనిపోయాడు. అగంతకులు రైఫిళ్లు, తుపాకులను ఉపయోగించారని ఇస్తాంబుల్ గవర్నర్ తెలిపారు. దాడి చేసిన వారు ఎవరు అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఇరాన్తో యుద్ధం భీకరంగా సాగుతున్న వేళ ఇజ్రాయెల్ కాన్సులేట్పై దాడి కలకలం రేపింది. కాల్పుల విరమణ మధ్యవర్తిత్వానికి టర్కీ కూడా ప్రయత్నిస్తోంది. టర్కీ ఇస్తాంబుల్లోని ఇజ్రాయెల్ కాన్సులేట్ టార్గెట్గా కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో 3 దుండగులు చనిపోయారు. మరో 5 పోలీసులు గాయపడ్డారు. వ్యక్తి గన్ ఫైర్ ఓపెన్ చేయడంతో అక్కడున్న వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పోలీసులు కౌంటర్గా కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో దుండగులు అక్కడికక్కడే చనిపోయారు. అగంతకులు రైఫిళ్లు, తుపాకులను ఉపయోగించారని ఇస్తాంబుల్ గవర్నర్ తెలిపారు. దాడి చేసిన వారు ఎవరు అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఇరాన్తో యుద్ధం భీకరంగా సాగుతున్న వేళ ఇజ్రాయెల్ కాన్సులేట్పై దాడి కలకలం రేపింది. కాల్పుల విరమణ మధ్యవర్తిత్వానికి టర్కీ కూడా ప్రయత్నిస్తోంది.